అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందనమాట. ఎందుకంటే ఇవాళ రీడింగ్‌లో డైరెక్ట్‌లీ నేను యూనివర్స్‌ని మీ ముందే డైరెక్ట్ క్వెషన్ అడుగుతాననమాట. ఏంటంటే యూనివర్స్ ఎవరి గురించి ఇవాళ మాట్లాడాలనుకుంటుంది? మీ గురించా? అంటే ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ గురించా? లేకపోతే ద పర్సన్ దట్ ఈస్ కనెక్టెడ్ టు యూ. మీరెవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో పర్సన్ లైక్ ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటుందా? చూద్దాం మరి. సో, చూద్దాం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో, మరి యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుందో అని చెప్పేసి. సో, యూనివర్స్ టెల్ మీ అబౌట్ హూమ్ ఐ షుడ్ టాక్ టుడే. ఎవరి గురించి నేను ఈ రీడింగ్‌లో మాట్లాడాలి? కలెక్టివ్స్ గురించా? లేకపోతే పర్సన్ కనెక్టెడ్ టు దెమా? డైరెక్ట్‌గా అడుగుదాము. మీకే తెలుస్తుంది రీడింగ్. ఓకే. అండ్ ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే మీకోసం కాదని అర్థం చేసుకోండి. అట్‌లీస్ట్ 30-50% మీతో రెజొనేట్ అవ్వాలి. ఓకే. చూద్దాం మరి యూనివర్స్ అబౌట్ హూమ్ యూ వాంట్ టు టాక్ టుడే. అబౌట్ ద కలెక్టివ్ ఆర్ అబౌట్ ద పర్సన్ దట్ కలెక్టివ్ ఈస్ థింకింగ్ ఆఫ్. ఓకే. చూద్దాము. ఇదొచ్చేసి మీ గురించి. ఈ సైడ్‌లో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీ గురించి మాట్లాడాలనుకుంటుంది. ఇదొచ్చేసి మీ పర్సన్ గురించి. సో, అబౌట్ ద కలెక్టివ్, ద హెరాఫెంట్. ఓకే. చాలా చాలా పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ గురించి. అబౌట్ ద పర్సన్ కలెక్టివ్ ఈస్ కనెక్టెడ్ టు. డెఫినెట్లీ వాళ్ళ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఈరోజు యూనివర్స్ మీ గురించి మాట్లాడాలనుకుంటుంది. ఓకే. సో, చూడండి ఇక్కడ హెరాఫెంట్ వచ్చింది మీకోసము. మీ పర్సన్ గురించి వచ్చేసి 2 ఆఫ్ వాండ్స్. సో, 2 ఆఫ్ స్వర్డ్స్. 2 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ వాట్ కొద్దిసేపు వాళ్ళ గురించి మాట్లాడుకుని ఉండడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్‌తో నాకు తెలిసి మీ పర్సన్ ఒక టైప్ ఆఫ్ చిరాకు ఎనర్జీలో లైక్ ఏం చేయాలో తెలీదు, క్రాస్ రోడ్‌లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సో, యూనివర్స్ వచ్చేసి శశి ఈ రీడింగ్ వాళ్ళ గురించి వదిలేసి ఈ రీడింగ్ కలెక్టివ్స్ కోసం చెయ్యి అని చెప్పి చెప్తుందనమాట. చూద్దాం మరి యూనివర్స్ మీ గురించి మాట్లాడమని చెప్తుంది. ఏంటి అది? ఎలాంటి మెసేజెస్ అని చెప్పేసి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ద హెరాఫెంట్ చూపిస్తుంది. సో, వెరీ వెరీ నైస్ ఎనర్జీ ఇక్కడ. మీ పర్సన్ అయితే ఆల్రెడీ చూసేసినాం ఎనర్జీ. వాళ్ళు 2 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. డెఫినెట్లీ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్ మైండ్ సెట్‌లో అయితే అస్సలు లేరు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు లైఫ్‌లో అన్ని విధాలుగాను. లైక్ కెరియర్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రెస్టేజ్ పరంగా ఇదంతా ఉంది కదా! ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఇరుక్కొని అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నా కూడా ఈ టైంలో వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళే డెసిషన్ చేయలేదు కాబట్టి. సో, కాబట్టి ఇక్కడ యూనివర్స్ వచ్చేసి మీ గురించి మాట్లాడదాము అంటుంది. మరి యూనివర్స్ చెప్పింది ఎందుకు అని చెప్పి చూద్దాము. ఓకే. అండ్ వన్ మోర్ మనం రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరి నుంచి. తొందరగా మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను ఒక లైవ్ రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ లైవ్ రీడింగ్‌లో పర్సనల్ క్వెషన్స్ అనమాట. పర్సనల్ రీడింగ్ టైప్ యెస్ ఆర్ నో క్వెషన్స్. ఇంకా రీడింగ్‌ని బట్టి మనం చూస్తాము. సో, 2.5 అవర్స్ వరకు చేద్దామని అనుకుంటున్నాను. సో, తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మన ఛానల్ తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే నేను కూడా అది లైక్ ఒక మైల్ స్టోన్ లాగా అనమాట. రీచ్ అయిన వెంటనే పర్సనల్ రీడింగ్ కూడా చేస్తాను. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే. మరి కలెక్టివ్స్ రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం మీ గురించి ఇప్పుడు. ద హెరాఫెంట్ చూపిస్తుంది. ద హెరాఫెంట్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ రైట్ నౌ. ఇప్పుడు మీరైతే ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో, అంటే ఎప్పుడైనా అయ్యుండొచ్చు కానీ చూసే టైంకి, ఆ టైంలో మీరు స్పిరిచువల్ గురించి, డివైన్ కనెక్షన్ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నట్లున్నారు. అంటే ఏంటి చాలా తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తూ ఉండడము. కొంతమంది నాకు తెలిసి స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు కదా! మనం మోస్ట్‌లీ యూట్యూబ్‌లో అలా దొరుకుతారు. వాళ్ళని చూడడము. కొంతమంది వచ్చేసి డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళి పూజారులను లైక్ ఇలాంటి వాళ్ళని గురువులు అంతా అంటారు కదా! అలాంటి వాళ్ళని కలిసి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకుంటే బావుంటుందేమో, అసలు మొత్తం లైఫ్ గురించి ఒక పాజిటివిటీ ఉండడం కోసము ఇలా రీసెర్చ్ చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుందనమాట. ఓకే. వెరీ వెరీ నైస్ న్యూస్ అది. కమ్యూనికేషన్ కూడా మీలో ఏంటంటే మోస్ట్‌లీ మీ పర్సన్ 2 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీతో చూపిస్తుంది ఇక్కడ. ఆ పర్సన్ మీతో వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు. వాళ్ళకి మాట్లాడడం రాదనుకోండి. ప్రతిసారి ఇరిటేటింగ్ ఉండడము, తక్కువ చూపించడం ఇలా అంటే కమ్యూనికేషన్ గురించి కూడా మీరు చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే ఎలా అంటే నేను ఇలా ఉండకూడదు. అవతల పర్సన్ నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారంటే
మేబీ నేను మాట్లాడేటప్పుడు కూడా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకోవడం అనమాట. సో, అలాంటిది ఏదో ఆలోచిస్తున్నారు. మొత్తం మీదకి ఇక్కడ మెయిన్ మెసేజ్ వచ్చేసి మీలో చాలామంది వేస్ డిఫరెంట్ వేస్ ఎలా ఓపెన్ అవుతాయి డోర్స్ అని ఆలోచిస్తున్నారనమాట. మీరు అలా ఆలోచించిన వెంటనే టక్ అని చెప్పేసి మీకు ఆన్సర్ దొరకబోతున్నాయి. ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఆన్సర్స్ అనమాట మీకు. ఓకే. స్పిరిచువల్ అవేకెనింగ్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు అనిపిస్తుంది. చాలా చాలా రిలీజియస్ కాదు. మీరు స్పిరిచువల్ గురించి తెలుసుకోబోతున్నారనమాట. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? అసలు ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ అని చెప్పేసి అని. స్పిరిచువాలిటీ ఈస్ ద ఓన్లీ డోర్‌వే ఫర్ ద పీస్. నేను చెప్తానది. ఓకే. రిలీజియస్ మాట్లాడట్లేదు నేను. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీ నో. నాట్ ఎట్ ఆల్. స్పిరిచువాలిటీ ఈస్ డిఫరెంట్. సో, అదొచ్చేసి డోర్‌వే అనమాట అన్ని ఆన్సర్స్‌కి. మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్వెషన్స్‌కి స్పిరిచువాలిటీ ఈస్ ద ఓన్లీ డోర్‌వే అనమాట. సో, మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి మరి ఇది తెలుసుకోవాలి అని. సో, చాలా లైక్ వెరీ నాలెడ్జబుల్ టైమ్ అని చెప్పొచ్చు మీకోసం. ఓకే. సో, చూద్దాం. యూనివర్స్ యూ వాంటెడ్ టు టాక్ అబౌట్ కలెక్టివ్. మరి ఏం మాట్లాడాలనుకుంటున్నావు యూనివర్స్? కమ్ ఆన్ నాకు చెప్పు. వాట్ ఈస్ దట్ యూ వాంట్ టాక్ అబౌట్ మై కలెక్టివ్? ఓకే. నైట్ ఆఫ్ కప్స్ కలెక్టివ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. ఓకే. సో, మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నేను చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఇక్కడ ద హెయిర్ అండ్ ద 4 ఆఫ్ వాండ్స్‌తో మీలో చాలా మందికి ఈవెన్ నైట్ ఆఫ్ కప్స్‌తో ఒక నైస్ మెసేజ్ అనేది రాబోతుంది మీకు. ఒక కొత్త పర్సన్‌ని మీట్ అవుతారేమో అని అనిపిస్తుంది. వెరీ ఎమోషనల్. ఓకే. సడన్‌లో కొంతమందికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ పర్సన్‌ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యరు. జస్ట్ ర్యాండమ్ అనమాట. అసలు మీరు కూడా బయటికి వెళ్ళి నేను ఇక్కడికొచ్చి ఈ పర్సన్‌ని కలుస్తాను అనుకోవడము అలా కాదు. సమ్‌వన్ ఏదో హెల్పింగ్ నేచర్ టైపు మిమ్మల్ని బయటికి తీసుకురావడం. వెరీ ఎమోషనల్ పర్సన్. ఎమోషన్ అంటే ఎలా అంటే మీరు కనెక్ట్ అయిపోతారనమాట వెంటనే. అలాంటి పర్సన్ ఎవరో వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు. మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ లైక్ ఈ పర్సన్ వస్తున్నారు అని చెప్పేసి. ఈ పర్సన్ రొమాంటిక్ పార్ట్నర్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఓకే. ఎమోషనల్‌గా ఉంటారు, సెన్సిటివ్‌గా ఉంటారు. మీరు చెప్పింది మీకు తొందరగా కనెక్ట్ అవ్వడం అనమాట. ఎందుకంటే లైఫ్‌లో మీరు ఇన్ని రోజులు ఏదైనా మాట్లాడదాం అనుకున్నా ఎవరితోన్నా పట్టించుకోకుండా ఉండడము, మిమ్మల్ని లైక్ వినకపోవడము ఇలాంటివి జరిగిండొచ్చు. రైట్. సో, కాబట్టి నైట్ ఆఫ్ కప్స్‌తో మిమ్మల్ని కేర్ చేసే పర్సన్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, సిబ్లింగ్స్ అయ్యుండొచ్చు, రిలేటివ్స్. కానీ ఇక్కడ కొత్త పర్సన్ చూపిస్తుంది. కొత్త పర్సన్ అంటే ఎలాగైనా ఈ పర్సన్‌ని మీట్ అవ్వచ్చు. కొంతమందికి ట్రావెలింగ్ ద్వారా మీట్ అవుతారు అనిపిస్తుంది. ఓకే. అందుకే ఇక్కడ స్పిరిచువల్ సెంటర్‌కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏమంటారు ఇది భజనలు వినడానికి అంటారు కదా! నాకు దాన్ని ఏమంటారో తెలీదు. అలాంటి ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ మీకు తెలీదు రైట్? మీట్ అవ్వచ్చు. జస్ట్ కాన్వర్జేషన్ కూడా జరగొచ్చు. జస్ట్ కాన్వర్జేషన్ ఒక చిన్న మెసేజ్ వాళ్ళ నుంచి ఏదైనా తెలుసుకునే ఛాన్సెస్ ఉందని మీకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ పెళ్ళికి సంబంధించి స్పెషల్లీ కమిట్మెంట్‌కి సంబంధించి, ప్రపోజల్స్‌కి సంబంధించి మీరు చూస్తూ ఉంటే ఈ మెసేజ్ మళ్ళీ వస్తూ ఉంది. రీసెంట్‌గా మీలో చాలా మందికి ఈ మెసేజ్ అనేది యూజ్ అవ్వచ్చు. సో, అలాంటి ఏదైనా మీరు వెయిట్ చేస్తూ ఉంటే త్రూ ఈ పర్సన్ ద్వారా మీకు ఏదైనా కాంటాక్ట్ దొరకడం అనమాట. నేను మాట్లాడతాను. ఈ పర్సన్ బ్లా 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 అలా సో, సంథింగ్ ఏదో వచ్చేటట్లుంది. అండ్ అదొక్కటే కాదు. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఇంకోటేంటంటే మీరు మీ గురించి స్పెషల్లీ సెల్ఫ్ గురించి మీరేంటంటే చాలా వరకు చాలా రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్నారు. యూఆర్ ట్రైయింగ్ లైక్ తక్కువ చేసుకుంటూ ఉన్నారనుకోండి. లైక్ నేను వర్త్ కాదు. అందుకే నా నుంచి పీపుల్ అందరూ దూరం వెళ్ళిపోతున్నారు. నాతో లైక్ కోపంగా ఉన్నారు. నాతో మాట్లాడడానికి ఎవరు ఇష్టం లేదు. కొన్ని సార్లు మనం మనల్ని బ్లేమ్ చేసుకుంటూ ఉంటామనమాట. కానీ నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చూస్తున్నానంటే మీకోసం ఇక్కడ మీరు వేరే వాళ్ళ గురించి లైక్ లైక్ ఈసారి ఏంటంటే మీ మీద మీరు లవ్ అనేది చూపించుకుంటున్నామట. లేదు ఈ పర్సన్ వద్దన్నంత మాత్రాన దాని అర్థం నేను తక్కువ అని కాదు కదా! నా వర్త్ నాకుంది. లైక్ సెల్ఫ్ లవ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మీ మీద మీరే చాలా లైక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి కలెక్టివ్స్ కోసం చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. ఈరోజు నేను డోర్ ఓపెన్ చేసుకొని చేస్తున్నాను రీడింగ్. ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. ఇది సాటర్డే కదా, సేపు ప్లేట్ చేద్దామని. టెంపరెన్స్. వావ్ మై గాడ్, చాలా అందుకనే యూనివర్స్ మీ గురించి మాట్లాడదాం అనుకుంది. మీ పర్సన్ గురించి అనుకోలేదు. ఎందుకంటే మేబీ మీలో చాలామంది ఆల్రెడీ డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేషన్, ఈ పర్సన్ ఎప్పుడు ఇదే అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు.
దానివల్ల ఇక్కడ ఏంటంటే యూనివర్స్ కొంచెం ప్లెజెంట్‌గా ఉండేది మాట్లాడదాము. ఎందుకు ఎప్పుడు అదే, వాళ్ళు ఆల్రెడీ చిరాకులో ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీరు కూడా డిస్టర్బ్ అవుతారు అని యూనివర్స్ చెప్పాలనుకుంటున్నట్టుంది మీకిక్కడ. ఓకే. చూడండి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చేసి వెరీ, వెరీ పీస్‌ఫుల్, వెరీ, వెరీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ. ఒక్కటి మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది గైస్ మీ గురించి ఏంటంటే ఇక్కడ టెంపరెన్స్‌తో మీరు పీస్‌గా లైక్ అట్‌లీస్ట్ ఒక కొన్ని రోజులైనా సరే నాకు ఈ తలకాయ నొప్పి వద్దు అని పక్కన పెట్టేసి బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరు మెంటల్లీ బ్యాలెన్స్డ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ వర్క్ అయినా సరే, ఏదైనా సరే టూ మచ్ హెవీగా లైక్ ఎవ్రీ టైమ్ మీరు వర్క్ చేస్తుంటారు హార్డ్ వర్క్. నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలి. నేను ఈ డెడ్‌లైన్ మీట్ అవ్వకపోతే వాళ్ళు నన్ను ఇదంటారు, అదంటారు ఇలాంటిదంతా ఏదైనా ఉంటుంది కదా! సో, అదంతా పక్కన పెట్టేసి యూ నో వాట్ చాలా పరిగెడుతున్నాను లైఫ్‌లో ఓవర్ అయిపోయింది. కొంచెం ప్రశాంతత ఉంటే బావుంటుంది అని అనుకోవడం అనమాట. సో, ఆ ప్రశాంతత కోసమే నాకు తెలిసి మీరు స్పిరిచువల్ దానికి వెళ్ళడము, లేకపోతే లైక్ బుక్స్ చదవడము, లేకపోతే సంథింగ్ అట్‌లీస్ట్ ఇదంతా కాకున్నా పార్క్‌కి వెళ్లి కూర్చోవడము, ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోట అనమాట. సంథింగ్ అలాంటిది ఏదో చేస్తున్నారు. అందుకనే మీకు ఒక పీస్ అని ఒకటి, ఒక హార్మనీ అనేది ఎలా అంటే అబ్బా! ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు నాకు ఇంత అలసిపోయాను వీళ్ళందరితో, చుట్టూ వాళ్ళతో అని చెప్పేసి మీరొక సిట్యుయేషన్‌కొస్తున్నారనమాట. లైక్ ఒక కామ్ సిట్యుయేషన్. మేబీ వీకెండ్ గూడా ఉంది గదా! ఇప్పుడు. మీరెక్కడికైనా బయటికి పోవడము అలా అనమాట. ఓకే. అదొకటే కాదు. ఇక్కడ యూనివర్స్ వచ్చేసి జనరల్‌గానే నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే ఏదైనా ప్రాజెక్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఫినిష్ అవ్వాలని, డెడ్‌లైన్స్ మీట్ అవ్వాలని అవి గూడా అయిపోగొట్టేసుకొని కొంతమంది పోస్ట్‌పోన్ చేయకుండా కొంచెం బ్రేక్ తీసుకోవడం అనమాట. 1, 2 డేస్ అలా ఓకే. నా గురించి నేనిప్పుడు బ్రేక్ తీసుకుంటాను అని అనుకోవడము. ఓకే. ఇంకోటి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ వస్తుంది. ఇదొచ్చేసి ఆర్కేంజెల్ మైకెల్ అనమాట ఎనర్జీ. టెంపరెన్స్ వెరీ, వెరీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ. సో, ఇక్కడ మీకు యూనివర్స్ కూడా ఏం చెప్పాలనుకుంటుందంటే మీరు ప్రొటెక్టెడ్. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీరు మీ చుట్టూ లైక్ ఉన్న వాళ్ళ వల్ల, లేకపోతే ఓవర్ థింకింగ్ వల్ల, లేకపోతే ఏదైనా సరే డిసప్పాయింట్ అవుతూ ఈ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవ్వట్లేదు. ఎప్పుడు నేను దీంట్లో ఉన్నానంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే ఆర్కేంజెల్ మైకెల్ మీతో ఉన్నాడు. ఓకే. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇతను చుట్టూ కాపాడుతూ ఉంటాడనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని బాధపడుతున్న వాళ్ళకి. ఆర్కేంజెల్ రఫాయల్ గూడా అంతే. వీళ్ళెలా అంటే కనిపించరు. మనకి ఫీల్ అవుతారనమాట. ఒక వార్మ్‌త్ ఫీలింగ్ అనేది. సో, ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటంటే అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తిను మీతో ఉన్నాడు. తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంది అని చెప్పి అనమాట. ఓకే. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ మీకిక్కడ ఒకటి చెప్తాను. ఎవరో మన కమెంట్‌లో పెట్టారనుకుంటాను. యూనివర్స్ అంటే అంటున్నారు. అసలు యూనివర్స్ అంటే ఏంటి అని. నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూనివర్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. యూనివర్స్ అంటే సంథింగ్ ద సోర్స్, ద మెయిన్ సోర్స్. భగవంతుడు అంటే అది మనం పెట్టుకున్న పేరు. మన రిలీజియస్ ప్రకారంగా మనం పెట్టుకున్న పేరు. కాకుండా ఒక సోర్స్ అనేది మనకు తెలుసు. రైట్? అక్కడి నుంచే మనం వచ్చాము అని చెప్పేసి. ఆ సోర్స్‌ని మనము యూనివర్స్ అని ఒకరు, హైయర్ సెల్ఫ్ అని ఒకరు, గాడ్ అని, డివైన్ అని, దేవుడని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఉందనమాట. యూనివర్స్ అంటే అదొచ్చేసి న్యూట్రల్ పొజిషన్ అన్నట్లు చూపించడానికి యూనివర్స్ అన్నట్లు యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ అబౌవ్ ద యూనివర్స్ ఓన్లీ రైట్. ఇంక మొత్తం అంతా ఉన్నది అన్నట్లు చెప్పడం అనమాట. ఓకే. దానికి ఏ రిలీజియస్ అసలు ఫ్యాక్టర్ ఉండదు. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ ద రిలీజియస్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ స్పిరిచువల్ కంప్లీట్‌లీ న్యూట్రల్ థింగ్. ఓకే. అది గొప్ప, ఇది గొప్ప అని చెప్పేది లేదు. సో, అందుకని. సో, ఇక్కడ మీకు ఈ ఏంజెల్ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు. ఓకే. మనం దాని గురించి ఎప్పుడైనా వీడియోలో మాట్లాడదాం. మరి ఏంజెల్స్ ఏంటి? యూనివర్స్ ఏంటి? స్పిరిట్ గైడ్స్ ఏంటి? అని చెప్పేసి డౌట్ ఉంటుంది. రైట్? ఎలా చెప్పొచ్చంటే మనము ఒక కేటగిరీని ఒక మెయిన్ థింగ్‌ని కేటగరైజ్ చేసి పెట్టినట్లు అనమాట. అలా అర్థం చేసుకుంటే కొంచెం సింపుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడదాం. సో, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ యూనివర్స్. చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీకోసము. యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. ఐ లైక్ ఇట్. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. 6 ఆఫ్ స్వోర్డ్స్. అబ్బా! 6 ఆఫ్ స్వోర్డ్స్‌తో మీరైతే సొల్యూషన్స్ గురించి వెతుకుతున్నారు మీలో చాలా మందికి. అందుకనే ఇక్కడ అనేది నేను. ఇక్కడ టెంపరెన్స్‌తో, ద హారఫెంట్ వచ్చేసి మెయిన్ ఎనర్జీ ఇక్కడ మనకి యూనివర్స్ క్లియర్‌లీ చెప్తుంది. సొల్యూషన్స్ దొరికే టైం ఇది. ఎలా అయినా సరే టక్కని దొరికిపోవడం అనమాట. ఓహ్! ఇన్ని రోజుల నుంచి నేను రాంగ్ డైరెక్షన్‌లో చూస్తున్నానే. ఇదా ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అని చెప్పి అనుకోవడం అనమాట. ఓకే. సో, సంథింగ్ ఏదో సొల్యూషన్ గురించి వెతుకుతూ ఉన్నారు. యాహ్! చూడండి వచ్చేసింది మన 8 ఆఫ్ స్వోర్డ్స్ ఇక్కడ.
ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఏంటంటే మీకు తెలిసిందే. ఇంక నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొస్తేనే ఇంక అర్థమైపోయినట్టు. ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ స్టక్ ఎనర్జీ. మూవ్‌మెంట్ లేని ఎనర్జీలో స్టక్ అయ్యి ఉన్నవాళ్ళు. ఏం చేయాలో తెలీదు. ఫార్వర్డ్ ఎలా ముందుకు ఎలా వెళ్ళాలో తెలీదు. రైట్? రెమెడీస్ అని చెప్పేసి, ఏదని చెప్పి, ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉండే టైంలో ఈ పాస్ట్ సిట్యుయేషన్స్, వెరీ వెరీ బ్యాడ్ పాస్ట్ సిట్యుయేషన్స్ మీలో చాలామందికి 6 ఆఫ్ స్వోర్డ్సే అది చూపిస్తుందనమాట. ఒక ట్రాన్సిషన్‌కి వెళ్ళడము. నేర్చుకొని అలసిపోయి ఇంక నా వల్ల కాదు, నేను గివ్ అప్ చేస్తున్నాను అని చెప్పి ఆమె ఊరికే నిలబడింది అక్కడ బోట్‌లో. ఆ బోట్‌ని ఈ కాకులు లాక్కెళ్తున్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ యూనివర్స్, ఇక్కడ సింబలిజం ఏంటంటే మీరు అలసిపోయినారు. ఇంక మీరు బోట్ మాత్రం ఎక్కండి. అది దాన్ని మంచి పీస్‌ఫుల్ తీసుకొని పోవడానికి మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అని చెప్పడం అనమాట. సో, మీరు లాగారు, వెయిట్ చేశారు. ఈ బాధల నుంచి సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేయడానికి పర్సన్స్‌తో డీల్ చేశారు. వర్క్‌లో ఇరిటేటింగ్ బాస్‌తో అయ్యుండొచ్చు. లేకపోతే ఇంట్లో లవింగ్, కేరింగ్ పార్ట్నర్ లేకపోయుండొచ్చు. పిల్లలు అర్థం చేసుకోకపోయుండొచ్చు. ఇంకా ఏ సిట్యుయేషన్ అయినా సరే మిమ్మల్ని అర్థం చేసుకోకపోయుండొచ్చు. మీరు ట్రై చేసి ఇంక నా వల్ల కాదు, ఇంక నేనైతే ఈ స్టక్ ఎనర్జీలో ఉంది, నేనేం చేయలేను అని చెప్పేసి మీరు చేతులు ఎత్తేస్తారు చూడండి. నా వల్ల కాదు అని చెప్పి కూర్చుంటారు చూడండి. ఆ టైంలో ఈ బోట్ వచ్చి మిమ్మల్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. పీస్‌ఫుల్ ప్లేస్‌కి. రైట్? ఇది ఈ మిరకిల్ అనేది ఎలాగైనా జరుగుతుంది లైఫ్‌లో. మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. నాకదే ఒక చిన్న అమ్మాయి ఒకసారి వచ్చి పిన్ని అనుకుంటూ వచ్చి ఆటలాడుకోవడం స్టార్ట్ చేసింది. ఏదో ఉంది అది సిట్యుయేషన్, అదంతా వద్దు. ఆ అమ్మాయి చిన్న పాప, అసలు 3 ఇయర్స్ అమ్మాయి వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ పీస్ అనమాట లైఫ్‌లో నాకు. సో, సంథింగ్ మనకు తెలియకుండానే మనం ఏంటంటే ఒక స్మైల్ ఇవ్వడము, హ్యాపీనెస్ అనేది వస్తుంది చూడండి. అది సొల్యూషన్ లాగా అనుకోవడం అనమాట. జస్ట్ డైవర్ట్ అవ్వడానికి మీ ప్రాబ్లమ్స్ నుంచి. సో, అలాంటిది ఏదో రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది కన్ఫర్మ్‌గా. ఓకే. ఫేస్ వస్తుంది. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ వచ్చేసి కొంతమందికి ఇదొచ్చేసి మంచి క్రియేటివ్ టైం మీకు. క్రియేటివ్ టైం దేనికైనా సరే. మీరు వెరీ ప్యాషనేటెడ్, క్రియేటివ్ పర్సన్, ఆర్టిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి. మీరు భయపడి ఇంట్లో వాళ్ళకో లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఆ డ్రీమ్స్ మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారనుకోండి. ఇది కరెక్ట్ టైం మీ డ్రీమ్స్‌ని అమల్లో పెట్టడానికి అని చెప్పేసి అనమాట. అదే అందుకే మీ ఎమోషన్స్ ఇక్కడ చాలా ఫ్లో అవుతున్నాయి. ఎమోషన్స్ ఫ్లో అవుతున్నప్పుడు క్రియేటివిటీ కూడా, ఎమోషన్స్ ఫ్లో అయ్యే మనిషిలో క్రియేటివిటీ అంత బావుంటుందనమాట. అలాంటి వాళ్ళే గదా మనకి కొత్తగా ట్రెండ్ సెట్ అని చెప్పి చేసేది. అలాంటి వాళ్ళే. లేకపోతే ఆహ్, అందాన్ని క్లియర్‌గా ఆర్టిస్టిక్‌గా చూడని వాళ్ళకి అర్థం అవ్వదు. ఏదో కంప్యూటర్‌లో వర్క్ చేసేసి నా సాలరీ నాకొస్తుంది గదా చాలా అని చెప్పి వెళ్ళిపోవడం అనమాట. కానీ మీరు అలాంటి ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీను మీలో ఎప్పుడో ఏదో ఒకటి వస్తూ ఉంటుందనమాట ఐడియా. ఇది ఇలా చేస్తే బావుంటుందేమో, అలా చేస్తే అని. ఎనీ ఐడియా ఈజ్ నాట్ స్టూపిడ్. నన్నడిగితే ఏ ఐడియా అసలు స్టూపిడ్ కాదు. ఓకే. వచ్చినప్పుడు వెంటనే రాసి పెట్టుకోవడము. కొంతమందికి ఇక్కడ డ్రీమ్స్ చూపిస్తుంది. ఓకే. మనం డ్రీమ్స్ గురించి కూడా మాట్లాడదాం ఎప్పుడైనా వీడియోలో. ఇన్‌స్టాగ్రామ్‌లో అది ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం టైం పట్టేలా ఉంది. అది అయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఓకే. సో, మీ డ్రీమ్స్ మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందనమాట. ఆ డ్రీమ్ వరల్డ్ అమేజింగ్ గదా! ఆ డ్రీమ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందనుకోండి, మీరు దాన్ని వెంటనే బుక్ ఓపెన్ చేసి రాసుకోండి. డ్రీమ్స్ అప్పుడప్పుడు మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఇప్పుడు మనము ఫిజికల్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ వల్ల, ఈగోయిక్ మైండ్ వల్ల చూడలేమనమాట. డ్రీమ్స్‌లో ఉన్నప్పుడు అది బయటకొస్తుందనమాట. కొన్ని సార్లు అది ప్రొజెక్ట్ అవుతుంది. మీకు అలా ఏదైనా డిఫరెంట్ అనిపించిందనుకోండి, వెంటనే ఒక జర్నల్‌లో రాసుకోండి. ఓహ్! ఈ డ్రీమ్‌కి ఇది సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి. ఓకే. సో, అదైతే చూపిస్తుంది. సంథింగ్ క్రియేటివిటీ బయటకొస్తూ ఉంది మీలో చాలా మందిది. ఆహ్, రా డ్రాయింగ్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. వస్తే ఖచ్చితంగా దాన్ని బుక్‌లో పెట్టండి. అది మీకు ఒక డిఫరెంట్ యాంగిల్‌లో తెలియకుండానే చేంజ్ అయిపోతుందనమాట లైఫ్. సో, బెస్ట్ టైమ్. ఓకే. రీసెంట్‌గా నేను కూడా ఒక బుక్ చదువుతున్నప్పుడు అందులో ఆథర్ చెప్తుందనమాట. నేను నా లైఫ్‌లో నా డాగ్‌తో, తన కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉన్నప్పుడు సంథింగ్ ఏదో ఒక చిన్న ట్రెండ్ అనేది స్టార్ట్ చేసిందనమాట తను. తను ఇప్పుడు యాక్చువల్లీ వరల్డ్ ఫేమస్. మొత్తము లైక్ యానిమల్ వెల్‌ఫేర్ వాళ్ళ నుంచి అనమాట తను. అందుకని మనం ఇప్పుడు తన నుంచే యాక్చువల్లీ మనం ఇప్పుడు యానిమల్స్ అంతా చూస్తున్నాం కదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ఫేమస్‌గా క్యాట్స్, డాగ్స్, యానిమల్స్‌కి లైక్ ఇంపార్టెన్స్ ఇవ్వడము అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట యాక్చువల్లీ. సో, మీరు కూడా ఏది చిన్నదని అనుకోకండి. డ్రీమ్స్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అవ్వనివ్వండి. మేబీ మీరు ఇక్కడ ఏదైనా స్పిరిచువల్ సెంటర్‌కెళ్ళొచ్చిన తర్వాత మీరు నేనేం చేస్తే బావుంటుందేమో అని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచించండి. అలాంటివి వచ్చినప్పుడు ప్రెజెంట్‌వి లెట్ ఇట్ కమ్. రానివ్వండి. ఏదొచ్చినా సరే. యూనివర్స్ మీకు సిగ్నల్ పంపిస్తూ ఉన్నట్లనమాట. ఓకే.
2 ఆఫ్ వాండ్స్ మంచి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌ప్లోర్ చేస్తూ లైక్ కొంతమంది కొత్తదేదైనా వస్తే బావుంటుందేమో లైఫ్‌లో. పాత దాంతో విసిగిపోయి వరల్డ్ ఎక్స్‌ప్లోర్ చేయాలి, కొత్త కొత్త ప్లేసెస్‌కి వెళ్ళాలి అన్నది గూడా ఉంది మీకు. యూనివర్స్ ఏమంటుందంటే ఆ ఛాన్స్ ఉంది. కానీ మీరు చూడట్లేదు దాన్ని. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఛాన్స్‌ని మిస్ అయిపోకండి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట ఇక్కడ. ఓకే. ఇంకా లాస్ట్ ఒక మెసేజ్ చూసేసి ఈ రీడింగ్‌ని మనం ఫినిష్ చేసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ లాస్ట్ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 3 ఆఫ్ వాండ్స్. ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉండడం ఇట్స్ నాట్ రాంగ్. కానీ స్టెప్ తీసుకోవడానికి భయపడుతూ ఉన్నారనుకోండి, అది ఎప్పుడు ఎదురు చూపులానే అయిపోతుంది. డ్రీమ్ విల్ బి లైక్ డ్రీమ్ ఓన్లీ రైట్. సో మీ లాస్ట్ మెసేజ్ వచ్చేసి యూనివర్స్ నుంచి ఇక్కడ లైక్ మీ షిప్స్ వస్తూ ఉన్నాయి. మీరు కోరుకున్నది వస్తూ ఉంది. కొంచెం డిలే అవుతున్నట్లు అనిపిస్తుంది. బట్ మీరు వెయిట్ చేస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ డిలే. ఇది స్పెసిఫిక్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. సో మీరేంటంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే కొద్దీ ఇది డిలే అవుతూ ఉంటుంది. సో యూనివర్స్ వచ్చేసి టేక్ అ ఛాన్స్. మీ వెనుక ఆల్రెడీ ఇంకొక ఆపర్చునిటీ ఉంది. అది దాన్ని చూడకుండా మీరు వేరే డైరెక్షన్‌లో చూస్తూ ఉంటే అది అందదు రైట్. సో డైరెక్షన్ మార్చండి కొంచెం అని చెప్పి మీకు మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి. సో మీరు కోరుకున్నది మీకు వస్తుంది. దాంతో పాటు ఎక్స్‌ట్రా కూడా వస్తుంది అని చెప్పి అనమాట ఇక్కడ మెసేజ్. ఓకే. సో దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ రీడింగ్ కలెక్టివ్. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ దట్ లైక్ బటన్. కమెంట్‌లో నాకు మీ ఒపీనియన్ తెలియజేయండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ తొందరగా మనం 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే పర్సనల్ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాననమాట. వీడియోలో ఆ రోజు మనం ఒక 2 అవర్స్ పర్సనల్ రీడింగ్ అనేది చూస్తాను. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దానికి తగిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.